ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిండు కదా, దీంతో నార్కర్నూలు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్కి ఏమైనా బలం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చమ్మా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎట్టుందంటే పరిస్థితి, ఎవరు చేయనైనా దాని బలం అయిపోయింది. బలం లేని వాళ్ళే బలహీనుల దగ్గరికి పోతారు. బలహీనులు ఒకటయ్యి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే బీఆర్ఎస్ బలం పెరుగుతున్నది. అదంతా ఊహాగానాలు తప్ప ఒరిజినల్గా ప్రజలు డిసైడ్ అయ్యారు కదా. బలం అంటే ఒక నాయకునికి ఒక పార్టీకి ఎట్లా వస్తుంది? ప్రజలు ఉంటేనే కదా బలం, నాయకునికి కానీ పార్టీకి కానీ. ఇప్పుడు ప్రజలు ఎవరు ఎమ్మడి ఉన్నారంటే కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మడి ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం వైపు ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇప్పుడు ఆయన పోయినంత మాత్రం ఆయనకు బలం వస్తున్నది. ఆయన ఊహాగణలు రాజకీయంలో కొత్తగా వచ్చిన ఆయనకు హడావిడి ఆగమాగమై ఎటు తెలియక ఏంది ఒరిజినాలిటీ తెలియక ఆయనకు ఒక స్థిరత్వం లేనటువంటి నాయకత్వం. కాబట్టి ఆయన ఏదైతే బహుజనవాదం ఎత్తుకున్నాడో దాని బహుజనవాదాన్ని బొందలో కలిపిండు. అది చేతగాకనే అక్కడ భవిష్యత్తు లేకనే మళ్ళీ ఒక బలహీనుడి దగ్గరికి, కేసీఆర్ దగ్గరికి పోయి చేరుకున్నాడు. ఆయన బలము బలహీనత ప్రజలకు తెలిసిపోయింది. ఇంతకుముందుకు అక్కడ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు వాళ్ళ కొడుకు రీసెంట్గా బీజేపీ పార్టీలో ఏరారు కదా, అక్కడ నుంచి పోటీ చేస్తారు కదా, బీజేపీకి ఏమైనా స్కోప్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. బీజేపీకి సౌత్ ఇండియాలో ఎక్కడ స్కోపు లేదు, బీజేపీకి భవిష్యత్తు లేదు. అది అయిపోయిన పార్టీ. సౌత్ ఇండియాలో ఎక్కడ లెక్క ఉన్న ఒకటి కర్ణాటక రాష్ట్రంలో పెట్టుకుపోయింది. అది నార్త్ ఇండియా పార్టీ అనేది ముద్ర కూడా పడ్డది. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతామనే ఉద్దేశంతోన కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి సౌత్ ఇండియాలో కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా మొత్తం కూడా కాంగ్రెస్ యొక్క గాలి అంటే రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి జోడో యాత్ర ఏదైతే ఉందో, జోడో యాత్ర 1 కానీ జోడో యాత్ర న్యాయయాత్ర 2 చాలా ప్రభావితము, ఈ దేశ ప్రజలను ప్రభావితం చేసింది. వాస్తవాలను ప్రజలకు తెలిసేలా ఆయన కష్టపడుతూ ఉన్నాడు. దానికి భయపడే ఈరోజు ఏమైందంటే మా యొక్క ఫ్రీజింగ్ అంటే అకౌంట్స్ ఫ్రీజ్ చేసారు. ఏవైతే ఆర్థిక వనరులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్బీఐ బాండ్స్ అవి చూస్తూ ఉన్నారు కదా, అవన్నీ కూడా ఈరోజు నల్లధనాన్ని విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామనేటువంటి చెప్పినటువంటి మోడీ అంత ప్రగల్భాలు పలికి అంత గొప్పలు నరికి ఈరోజు ఎస్బీఐలో ఉన్నటువంటి అకౌంట్స్ బాండ్స్ని బీజేపీ అధికారికంగా బయట పెట్టలేకపోతుంది కదా. ప్రతిపక్షాల యొక్క అకౌంట్స్ను ఫ్రీజ్ చేస్తుంది. అంటే ఆర్థిక వనరులు దెబ్బతీస్తే ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. వీళ్ళు ఎక్కడ ప్రచారం చేయరు. అంటే ఎక్కడైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రచారానికి పోకుండా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలకు తెరలేపింది. కాబట్టి అక్కడ నార్త్ ఇండియాలో కూడా మోడీ అండ్ అమిత్ షా వాళ్ళ యొక్క అరాచకాలు, వాళ్ళ యొక్క అన్యాయాలు ఏదైతే బీజేపీ పార్టీ ఈ దేశంలో లౌకికతత్వాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఇక్కడ అంటే సార్వత్రిక ఎన్నికలను ఈరోజు ఏం చేస్తున్నామంటే అమ్మడం కొనడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు తెరలేపింది. అంటే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర, దుర్మార్గమైనటువంటి నాయకత్వం ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఒక్కటే. అంటే మేమిద్దరం మాకిద్దరం అంటే అమిత్ షా మోడీ ఇద్దరు కలిసి, అదాని అంబానీలు కలిసి ఈ నలుగురే దేశాన్ని మొత్తం అమ్మడం కొనడం అనేటువంటి సంస్కృతి రాజకీయాలకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ లౌకికతత్వం పనిచేయకూడదు, ప్రజాస్వామ్యం పనిచేయకూడదు, రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ ఉన్నారు. ఎవరైతే మేము అత్యధిక మెంబర్లం పార్లమెంట్లో ఉన్నామని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు అనుకున్నటువంటి జీవోలను, వాళ్ళు అనుకున్నటువంటి చట్టాలను కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు కదా, రైతులను ఎంత మోసం చేస్తున్నా కనబడుతూ ఉంది కదా. కాబట్టి బీజేపీకి సౌత్ ఇండియాలో ఇక్కడ ఎస్పెషల్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఎంపీ సీటు కాపాడుకుంటే గొప్ప. ఎందుకంటే బండి సంజయ్ ఓడిపోయింది మనం చూసారు కదా, రఘునందరావు ఓడిపోయింది కదా, ఎక్కడ గెలిచిరు? అరవింద్ ఓడిపోయింది కదా సికింద్రాబాద్లో. బీజేపీ అదే నేను ఏమంటున్నా, బీజేపీ ఎవరైనా సరే బీజేపీకి ఎదురుగాలి స్టార్ట్ అయిపోయింది. 10 సంవత్సరాల అరాచక పాలన ప్రజలకు అర్థమైంది. వీళ్ళు చెప్పుడు కానిలే కానీ చేసేటోళ్ళు కాదు, అమలు పరిచే విధానం లేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అది మట్టిలో కలిసిపోయింది. ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు అన్నారు, అది పోయింది. గ్యాస్ అంటే పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు చూస్తూ ఉన్నాం కదా. అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం, అంటే ఒక దేవుని కూడా అంటే అందరికీ ఆమోదయోగమైన దేవుని కూడా ఒక మతతత్వాన్ని రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి నీచమైన చరిత్ర ఏదైనా ఉంది పార్టీ కంటే రాముడు అనేటోడు ఓన్లీ బీజేపీ సొంతం అవుతుందా? ఇంతకుముందు రాముడు లేకుండా కాంగ్రెస్ పార్టీలో రామభక్తులు లేరా? అంటే అదొక ఎత్తుగడ. రాజకీయాలకు తీసుకొచ్చేటువంటి నీచమైన సంస్కృతి ఏదైనా ఉందంటే అది బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి సాధ్యమవుతుంది. కాబట్టి ఇట్లా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య వర్గాలుగా విడగొట్టి, ప్రాంతాలుగా విడగొట్టి
చేసేటువంటి రాజకీయము అందరికీ అర్థమైంది. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులు, లౌకిక తత్వము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ అన్నటువంటి ఒక సోదరభావంతో కూడుకున్నటువంటి లౌకిక తత్వాన్ని ఈ భారతదేశంలో ప్రమాదంలో పడగొడతా ఉన్నారు. అది ఈ దేశ ప్రజలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు 400 దాటి మేము గెలుచుకుంటామనేటువంటిది అది ఒక మేకపోతు గంభీరంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న స్థానాలు కాపాడుకుంటే చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఎంపీలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి మన కళ్ళ ముందర మొన్న జరిగింది కదా, సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డిని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది క్లియర్. ఎందుకంటే తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఇది. ఇక్కడ హిందూ ముస్లింల యొక్క సోదరభావం ఉంటుంది. ఎవరైతే ఇక్కడ మతతత్వ శక్తులకు రాజకీయాలలో ఆస్కారం లేకుండా ఎల్లగొట్టడానికి తెలంగాణ సమాజం ఇక్కడ కిషన్ రెడ్డిని ఓడగొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గంలో, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.